కరోనా టెస్టింగ్ ల్యాబ్కు తాళం వేసిన వైసీపీ ఎంపీ దేశంలోనే కరోనా పరీక్షలు ఏపీలో ఎక్కువగా చేస్తున్నారని అబద్ధపు లెక్కలు చూపించి సాక్షి మీడియాలో ప్రచారం చేసుకుంటోంది ప్రభుత్వం. మా జగన్ గారు ఏపీలో కరోనా నియంత్రణ మహా గొప్పగా చేస్తున్నారు, ప్రపంచమంతా నోరు తెరిచి ఏపీనే చూస్తోంది అని వైసీపీ నేతలు ఊదరగొడుతున్నారు. సరిగ్గా దీనికి వ్యతిరేకంగా కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం కానీ వైసీపీ నేతలు కానీ ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారో చూడండి అంటూ జాతీయ మీడియా రోజుకో కథనాన్ని ప్రసారం చేస్తూ ఉతికి పారేస్తోంది. ఇలాగే తాజాగా మరో కథనాన్ని ప్రసారం చేశారు టైమ్స్ నౌ మీడియా వాళ్ళు. విషయం ఏమంటే తెలంగాణలోని ఈ బిల్డింగ్లో ఒక కరోనా టెస్టింగ్ ల్యాబ్ ఉంది. తెలంగాణలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ICMR వాళ్ళు అనుమతులు ఇచ్చిన ల్యాబ్లలో ఇది కూడా ఒకటి. అయితే ఈ ల్యాబ్ ఉన్న బిల్డింగ్ మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి గారిది. ఎప్పుడైతే ఈ ల్యాబ్కు కరోనా పరీక్షలు జరిపేందుకు అనుమతి వచ్చిందో ఆ వెంటనే బిల్డింగ్ ఖాళీ చేయమని హుకుం జారీ చేశారు ఎంపీ గారు. This man, who is Jagan Reddy's member of parliament, has actually given an eviction notice to his tenant a day after the ICMR approved that the tenant's diagnostic lab to carry out tests was all right. శాంపుళ్లన్నీ ల్యాబ్లో ఉన్నాయి. పైగా ఇలాంటి అత్యవసర సమయంలో ఖాళీ చేయడం ఎలా అన్నప్పటికీ ఎంపీ గారు ఒప్పుకోలేదు. మరుసటి రోజు విధులకు వచ్చేసరికి బిల్డింగ్ గేటుకు పడిన తాళాన్ని చూసి ఉద్యోగులు నివ్వెరపోయారు. So all the blood samples were there inside. On 17th morning as a surprise when all our staff and technicians went there, the whole gates were locked down. He didn't allow us. ఇది జరిగిన కథ. ఒక బాధ్యత గల ఎంపీ ఇలా ప్రవర్తించడం ఏంటి అని అడుగుతోంది నేషనల్ మీడియా. దానికి ఎంపీ గారి సమాధానం ఏంటంటే ల్యాబ్లో కరోనా పరీక్షలకు అనుమతించడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు భయపడిపోతున్నారంట. What I am telling, people have become panic. They are coming to do it in my house. What should I do? You tell me. If somebody is telling something, you are not listening me, and you know this is your now. I am the more responsible person compared to anyone. I agree that. అటువంటి సమయంలో ఎంపీగా వారికి అవగాహన కల్పించాలి కదా. ఇలాగైతే ఇక కరోనా పరీక్షలు జరిపేది ఎలా, పాజిటివ్ కేసులను గుర్తించేది ఎలా, వ్యాప్తిని అరికట్టేది ఎలా? ల్యాబ్లో ఉద్యోగులు ప్రాణాలు కాదా? వారు ప్రాణాలకు తెగించి పనిచేస్తుంటే మీరు ఇలా చేస్తారా ఎంపీ గారు?